శివపురాణం షష్ఠమాసం నందీశ్వరుడి వృత్తాంతం. షష్ఠాది 13వ ద్వాపరంలో శిలాదుడనే శివభక్తుడు పుత్రుల కోసం పునరవుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై పుత్రులను గ్రహించి అదృశ్యుడైపోయాడు. శివదత్తుడైన బిడ్డకి నందుడని పేరు పెట్టి ఎంతో గారాభంగా చూసుకునేవాడు శిలాదుడు. ఒకనాడు అతని ఇంటికి మిత్రవర్ణులనే మునులు వచ్చారు. శిలాదుడు వాళ్ళని గౌరవించాడు. నందుడి జాతక చక్రం చూపించి పరిశీలించమన్నాడు. దీన్ని బట్టి ఈ కుర్రవాడు అల్పాయుష్కుడు అవ్వాలి అనేసారా మునులు. కొడుకు గుచ్చి శిలాదుడు దుఃఖంలో మునిగిపోయాడు. అది తెలిసిన నందుడు తండ్రి వద్దకు వెళ్ళాడు. పట ఈ లోకం జుంజుమయం సంసారం. ఎంత తొందరగా శరీరం వదిలేస్తే అంత మంచిది. దీనికి దిగులు ఎందుకు అన్నాడు. విస్తుపోయాడు శిలాదుడు. ఇప్పుడే ఎంత వైరాగ్యమేట్రా అబ్బాయి. తండ్రులకి బిడ్డలు పుత్రకర్మలు ఆచరించాలే కానీ బిడ్డలకి తండ్రులు చేయకూడదు అంటూ ఎంతగానో దుఃఖించాడు శిలాదుడు. జన్మతా నాని అయిన నందుడు నవ్వుకున్నాడు. సరేలే నాన్న, నీకోసం నేను చావును జయిస్తానులే, శాశ్వతుని అయిపోతాను అని మహిమతో శివుడి కోసం తపస్సు చేస్తాడు. నన్ను ఆస్వాదించి పంపించు అన్నాడు. సరేనన్నాడు శిలాదుడు. నందుడు సరాసరి కేదరీ రవణం చేరి తపస్సును ఆరంభించాడు. అతడి తపస్సు పండింది. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. తను శాశ్వతుడు కావాలని గౌరీశంకరులతో పాటే పొందాలని కోరుకున్నాడు నంది. తదాస్తు, నేటి నుంచి నందీశ్వరుడనే పేరుతో నా వాహనంగా ఉంటావు. నా రుద్రగణాలకి అధిపతి అవుతావు. మేమున్నంతకాలం నువ్వు ఉంటావు అంటూ తన జటాజూటంలోని గంగాజలంతో నందిని గణాధిపతిగా అభిషేకించాడు. నంది జపం చేసిన చోటనే జపేశ్వరం అంటారు. అభిషేకించిన గంగ అక్కడి నుండి 5 పాయలుగా చేరి నేటికి ప్రవహిస్తుంది. నంది శివపార్వతులతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడు. అక్కడ మరుతులే తన కూతురైన సుకేతుని నందీశ్వరుడికిచ్చి పెళ్లి చేశాడు. జ్ఞానానందుడైన నందీశ్వరుని కథ విన్న